ఈ ప్రపంచంలో అనేక వ్యాపారాలు ఉంటాయి. మనం బ్రతకడానికి, అదేవిధంగా కుటుంబ పోషణకు మనం రకరకాలైనటువంటి వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తూ ఉంటాం. కానీ బాబా చేసేటువంటి వ్యాపారం చాలా అద్భుతమైనటువంటిది. భగవంతునికి వ్యాపారం ఏముంటుంది? వ్యాపారంతో ముఖ్యంగా సద్గురువుకు ఏం పని? ఆయన ఒక అద్భుతమైనటువంటి వ్యాపారం చేయడానికే ఈ భూలోకానికి వచ్చారు. ఈ కలియుగంలో ఏదైతే ఈ లోకంలో లభించదో, ఏదైతే ఈ లోకం నుంచి మనం తీసుకోలేమో, ఏదైతే ఇంతకు పూర్వం స్వచ్ఛంగా ఉండేదో ఆ వస్తువును తీసుకొని దాంతో వ్యాపారం చేయడానికి బాబా వచ్చారు. వారు చేసేటువంటి వ్యాపారము చాలా లాభసాటిది. అంతేకాదు, వారు చేసే వ్యాపారం ఎలా ఉంటుందంటే, మనము ఆవగింజ ఇస్తే ఆయన తిరుపతి లడ్డంతా ఇస్తారు. అదే ప్రేమ. ప్రేమ అనేటువంటి వ్యాపారాన్ని ఎంచుకొని, ఎందుకంటే ఈ భూలోకంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఉపాధి, వ్యాపారం మనం చేయాలి. బాబా యొక్క ఉపాధి భిక్ష. తర్వాత ఆయన చేసేటువంటి వ్యాపారం ప్రేమ వ్యాపారం. ఆ ప్రేమ వ్యాపారమే ఈరోజు బాబా దగ్గరికి ఇన్ని కోట్ల మందిని రప్పించుకోవడానికి ప్రధానమైనటువంటి కారణమైంది. ఆయన ప్రేమ ఎలా ఉంటుందంటే, మనం మొదట ఆవగింజంత ప్రేమను చూపెడితే, ఎందుకంటే వ్యాపారంలో మనం ఒక అనా ఇస్తేనే ఆ వ్యాపారస్తుడి దగ్గర నుంచి మనకు ఎంతో కొంత లభిస్తుంది. ఇక్కడ మనం అనా ఇస్తే 100 రూపాయలు వస్తుంది. ఈ ప్రేమ ఎక్కడి దాకా వెళ్తుందంటే, మనం ఆయనతో ఈ ప్రేమ వ్యాపారాన్ని చేస్తూ ఉంటే చివరికి ఆ వ్యాపారంలో ఆయనే గెలుస్తాడు. ఎందుకంటే మనము ఇవ్వలేనటువంటి హిమాలయాలంత ప్రేమను, హిమాలయాలంత చల్లటి చూపును ఆయన మన పైన ప్రసరింపజేస్తారు. కాబట్టి ఈ వ్యాపారంలో నెగ్గేది కూడా ఆయన్నే. అనేక సందర్భాల్లో ఇటువంటి అనుభవాలు భక్తులకు అనేకం ఉంటాయి. నిజంగా ఒక రోగం వస్తేనో, లేకపోతే ఇంట్లో సమస్య ఉంటేనో, బాబాకు ప్రేమతో భోజనం పెడితేనో, లేకపోతే వారిని ప్రేమతో వారి నామాన్ని స్మరిస్తేనో పెద్ద పెద్ద అవాంతరాలు తప్పిపోతాయి కదా. నిజానికి డబ్బుతో వాటిని పోల్చగలుగుతామా? పోల్చలేం కదా. కాబట్టి బాబా దగ్గర మనం గెలుచుకోవాల్సింది, ఆయన దగ్గర నుంచి తీసుకోవడానికి ప్రధానమైనటువంటి సూత్రం ప్రేమతో ఆయనతో వ్యవహరించడం. అలా వ్యవహరిస్తే మన జీవితాలను తరింపజేస్తాం. మీకు శ్రీ సాయి సచ్చరితలో ఒక కథ ఉంటుంది. బరహంపురాకు చెందినటువంటి ఒక స్త్రీకి బాబా స్వప్నంలో కనిపించి, నాకు ఈ కిచిడి నైవేద్యం పెడతావా అని అడుగుతారు. ఆ మహిళ నిర్ణయించుకుంటుంది, ఏంటంటే ఇక్కడ నైవేద్యం పెట్టడం కాదు, షిరిడీకి వెళ్ళాలి, షిరిడీకి వెళ్ళి నైవేద్యాన్ని, బాబా కిచిడి నైవేద్యాన్ని పెట్టాలనుకుంటుంది. కానీ భర్త ఉద్యోగము, రకరకాల కారణాల చేత షిరిడీకి వెళ్ళడం అనేటువంటిది అసాధ్యమైపోతుంది. కానీ ఆమెలో ఉన్నటువంటి తపన, ఆమె బాబా పట్ల పెంచుకున్నటువంటి ప్రేమకు వెంటనే ఒక రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడూ లేని విధంగా వాళ్ళ భర్తకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి సమయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ఎట్లాగో మనం వెళ్ళేది కోపర్గావ్ నుంచి కాబట్టి షిరిడీకి వెళ్ళి బాబా దగ్గర ఒక 4 రోజులుండి బాబా కోరినటువంటి కిచిడి నైవేద్యాన్ని సమర్పించాలి. ఆ విధంగా ఆ సంకల్పంతో షిరిడీకి వస్తారు. నిజంగా ఆమెకు ఆ సంకల్పం రాగానే భర్త ఉద్యోగరీత్యా అక్కడ ఉన్నటువంటి సెలవు దొరకకపోవడము, రకరకాల కారణాల చేత ఆమె ఏదైతే కోరుకుందో షిరిడీకి వెళ్ళి బాబాకు కిచిడి నైవేద్యాన్ని పెట్టాలి, దాన్ని పెట్టలేకపోయింది. దానికి కావలసినటువంటి మార్గాన్ని కూడా వాళ్ళ భర్త ట్రాన్స్ఫర్ విషయం ముందుకు రావడంతో, ఆ ట్రాన్స్ఫర్ కావడంతో షిరిడీకి వెళ్ళేటువంటి అవకాశం లభిస్తుంది. షిరిడీకి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రము బాబా దర్బార్లో కూర్చొని బాబా యొక్క ప్రేమను ఆస్వాదిస్తూ ఉంటుంది ఆ తల్లి. మరుసటి రోజు షిరిడి వదిలి వెళ్ళిపోవాలి. కానీ వచ్చి 3 రోజులు అవుతున్నా సరే ఆ తల్లి కిచిడి పెట్టాలనేటువంటి తలంపు తన గుర్తుకు రాలేదు. వచ్చిందేమో బాబాకు ప్రేమతో కిచిడి నైవేద్యం పెట్టడానికి, కానీ అది గుర్తు రాకపోవడంతో మరలా బాబానే గుర్తు చేసి అప్పుడే వెంటనే ఆవిడ కిచిడి నైవేద్యాన్ని తీసుకెళ్ళి బాబాకు సమర్పిస్తే, ఆ రోజు పళ్ళాలన్నింటినీ పక్కకు తోసి బాబా ఆ తల్లి పెట్టినటువంటి కిచిడి నైవేద్యాన్ని స్వీకరిస్తారు. అంటే బాబా దేనికోసం తప్పిస్తాడు భక్తుడిలో అంటే, భక్తుడు తనకు సమర్పించేటువంటి ప్రేమ పట్లనే ఎక్కువగా బాబా పరితపిస్తారు. అందుకోసమే చూస్తారు. బాబా యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే, రేగే హిండోర్ హైకోర్టు జడ్జి
ఆయనే ఒక గురు పౌర్ణమికి షిరిడీకి వస్తారు. వచ్చినప్పుడు తను కోపర్గావ్ నుంచి వచ్చేటప్పుడు బాబాకు సమర్పించడానికి పూలు కొనుక్కరావాలని చెప్పి నా విషయం మర్చిపోతాడు. ఆ రోజు షిరిడీలో ఇప్పట్లాగా పూలు విరివిరిగా లభించవు. అసలు అక్కడ పూలు ఎవరు అమ్మరు. భక్తులందరూ కూడా కోపర్గావ్ నుంచో నీమ్గావ్ నుంచో వచ్చేటప్పుడు పూలను కొనుక్కొచ్చుకునేటువంటి వాళ్ళు. దాంతో రేగే వచ్చి కూర్చున్నాడు. తనకు ఒక అవమానంగా ఫీల్ అవుతున్నాడు. తను విద్యాధికుడు, బాబా పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నాయి. గురు పౌర్ణమి రోజు ఒక్క మాలనైనా బాబాకు వెయ్యలేకపోతేనే అనేటువంటి దాంట్లో ఉన్నాడు. ఉంటే చివరి వరకు కూడా బాబా దర్శనానికి వెళ్ళాడు. ఎందుకంటే తను ఏమనుకుంటాడంటే గురు పౌర్ణమి రోజు గురువుకు ఏమీ సమర్పించకుండా గురువు అనుగ్రహాన్ని, గురువు యొక్క పాదాభివందనాన్ని స్వీకరించడం తప్పు అని అనుకుంటాడు. భక్తులందరూ కూడా మధ్యాహ్న హారతి తర్వాత 1 గంట దాటిన తర్వాత అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతారు ద్వారకమయ్యి. ఒక మూలను కూర్చొని ఉంటాడు రేగే. బాబా పిలిచి ఒక మాట చెప్తాడు రేగేతో, బావు ఈ పూలన్నీ నీవే, నువ్వేమీ కూడా చింతించవద్దు అని అంటాడు. అంటే నువ్వు పూలు సమర్పించకపోయినా నేను స్వీకరించినటువంటి పూలన్నీ కూడా నీవు సమర్పించినట్టే. అంటే అక్కడ ఏ సమర్పణ జరిగింది? ప్రేమ సమర్పణ జరిగింది. తను అనుకున్నాడు పూలు తేలేదు, కానీ తేకపోయినంత మాత్రాన ఏమవుతుందిలే అనుకోలేదు. దానికోసము పరితపించాడు. అరే రే ఎంత అపరాధం చేశాను అనేటువంటి అపరాధన భావన ప్రేమగా మారిపోయింది. అంటే మనం ప్రేమ కలిగినటువంటి వాళ్లకు ఇంటికి వెళ్ళినప్పుడో లేకపోతే మన ఇంటికి వెళ్ళినప్పుడో ఏదో ఒక వస్తువుని ఎలా ఇవ్వాలనుకుంటామో బాబాకు కూడా ప్రేమపూర్వకంగా మాలను సమర్పించాలనుకున్నాడు, కానీ అది సమర్పించలేకపోయాడు. ఆ విధంగా బాబా ఎప్పుడూ కూడా ప్రేమనే స్వీకరిస్తాడు. ఈ ప్రేమకు సంబంధించినటువంటి, ఆ స్వీకరణకు సంబంధించినటువంటి అనేక సంఘటనలు మనకు సచరితలో ఉంటాయి. సీతాదేవి తర్కడు ప్రతిరోజు కూడా నివేదన చేస్తుంది కదా, తన ఇంట్లో ప్రతిరోజు నివేదన చేస్తుంది. తనకు విశ్వాసం ఉంది బాబా ఖచ్చితంగా తను చేసేటువంటి నివేదనను రోజు స్వీకరిస్తారనేటువంటి ఒక కృతనిశ్చయం తనకుంది. కానీ బాబా ఏం చేశాడు? తను షిరిడీలో ఉన్నప్పుడు ఒక మాట అంటారు సీతాదేవి తర్కర్ తోటి, అమ్మా ప్రతిరోజు లాగానే ఈరోజు బాంద్రాకు వెళ్ళాను, తినడానికి ఇల్లంతా వెతికాను, ఏమీ దొరకలేదు, ఇంట్లో యజమాని కూడా లేడు, తలుపుకు తాళం వేస్తుంది, అయినా నీకు నాకు మధ్యలో ఉన్నటువంటి రుణానుబంధం చేత తలుపులు తాళాలు అడ్డు రాలేదమ్మా, వెళ్ళి చూస్తే ఏమీ లభించలేదు, పేగులు నకరకలాడుతూ ఆకలి మంటతో తిరిగి షిరిడీకి వచ్చేసాను అని అంటారు. అంటే ఇది దేన్ని ఉద్దేశించి చెప్పారు? అమ్మా నువ్వు రోజు ప్రేమతో సమర్పించేటువంటి నైవేద్యాన్ని నేను తూచా తప్పకుండా నీ ఇంటికి వచ్చి రోజు నేను స్వీకరిస్తున్నాను, నీ ప్రేమ చాలా గొప్పదమ్మా అనేటువంటి విషయం చెప్పడానికే ఆ రోజు తర్కర్కు నివేదన చేసేటువంటి విషయంలో మరుపు కలిగించాడు. ఆ మరుపు అద్భుతమైనటువంటి ప్రేమ బోధగా షిరిడీలో సీతాదేవి తర్కర్తో బాబా అంటారు కదా, రోజులాగానే ఈరోజు బాంద్రాకు వెళ్ళానమ్మా. ఆ విధంగా బాబా భక్తుల ప్రేమ కోసమే ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు తెలుగునాట కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కాదు, 60-70 సంవత్సరాల క్రితమే కొన్ని వేల మంది, లక్షల మంది షిరిడీని దర్శించుకున్నారు. అసలు ఎక్కడ మహారాష్ట్ర, ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మారుమూల ప్రాంతం శ్రీకాకుళం ఎక్కడ, ఆ ప్రాంతం నుంచి కూడా వెళ్ళినటువంటి ఒక భక్తుడు శ్రీ సాయి సచ్చరితను తెలుగులోకి అనువదించడంలో ఒక బాబా వద్ద ఒక పనిముట్టుగా మారాడు కదా. అంటే ఇక్కడ బాబా ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతోనే తన వద్దకు రప్పించుకున్నారు. ఎటువంటి ఇతరత్ర ఏ వ్యాపారాలు లేవు. చాలామంది చెప్తూ ఉంటారు కదా, మీరు భగవంతునికి ఇంతిస్తే అంతిస్తాడు. బాబా విషయంలో కూడా చాలామంది చెప్తూ ఉంటారు. బాబా ఒక సందర్భంలో అన్నటువంటి మాట ఏమిటంటే, నాకెవరైనా రూపాయి సమర్పిస్తే వాళ్ళకు 100 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది అని అన్నారు. దాన్ని ఏం చేస్తున్నామంటే మనము డబ్బు రూపంలో మాత్రమే చూస్తున్నాం. రూపాయి ఇస్తే బాబా 100 రూపాయలు ఇస్తారు. కానీ బాబా అన్నటువంటి దాంట్లో విస్తృతమైనటువంటి అర్థం ఉంది. నువ్వు రవ్వంత ప్రేమను చూపెడితే నేను కొండంత ప్రేమను నీకు తిరిగి ఇస్తాను, తిరిగి ఇచ్చి నీ జీవితాన్ని ఉద్ధరిస్తాను. నిజంగా ఈరోజు సంపద వస్తే, లేకపోతే ఒక ఉన్నత స్థితి వస్తే నిజంగా జీవితం బాగుపడిపోతుందా? చాలామందిని మనం సమాజంలో చూస్తూ ఉంటాం కదా, సంపద ఉన్నా సరే
వారిలో ప్రేమ ఉండదు. సంపద ఉన్నా సరే మానవత్వం ఉండదు. ఇవి రెండూ లేనటువంటి సంపద ఎందుకు ఉపయోగపడదు? కాబట్టి బాబా ఎంత ప్రేమగా భక్తులను ఆ రోజు ఆదరించారంటే, ఆనంద్ నుంచి పద్మనాభేంద్ర సరస్వామి అని చెప్పి ఒక సాధువు షిరిడీకి వస్తాడు. అతను చెవిపోటుతో బాధపడుతున్నారు. ఆల్రెడీ ఒకసారి ఆపరేషన్ జరిగింది. అయినా సరే ఆ చెవిపోటు తగ్గకుండా వాపు పెరిగిపోయి అసలు రాత్రులు నిద్రలేదు. వచ్చి బాబా దర్శనం చేసుకుంటాడు. బాబా అప్పుడు అతనిని ₹1 దక్షిణ అడుగుతాడు. అడిగితే ఆ స్వామి నమస్కారం చేస్తాడు. పక్కన ఉన్నటువంటి శ్యామతో చెప్తాడు, ఈ సాధువు మనకి ఏమైనా ఇస్తారేమో అడుగు అని చెప్పి. అప్పుడు ఆయన అంటారు, నేను సన్యాస దీక్షలో ఉన్నాను, నేను ఏమి ఇవ్వగలను అని అంటారు. అప్పుడు బాబా శ్యామతో అంటారు, శ్యామ, వారు ఏమీ మనకి ఇవ్వకపోయినా వారికి మాత్రం మనం ఇవ్వాలి అని అంటారు. అప్పుడు స్వామికి అర్థం కాదు. వారు అనేక శాస్త్రాలను చదివి ఉన్నాడు, సన్యాస దీక్షలో ఉన్నాడు, బాబా అన్నటువంటి మాట అర్థం కాదు. తర్వాత ఆనంద్కి పోయిన తర్వాత శ్యామకు లేఖ రాస్తారు, నా తరఫున బాబా గారిని కోరండి, ఈ చెవిపోటుతో భరించలేనటువంటి బాధపడుతున్నాను, ఈ చెవిపోటును తగ్గించమని చెప్పి అడగండి అని అంటారు. అప్పుడు బాబా తప్పకుండా ఆ చెవిపోటు తొలగిపోతుంది, అల్లా అచ్చా కరేగా అనేటువంటి ఒక మాట అంటారు అంతే. నాగ్పూర్లో తను వైద్యం దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. సరే ముంబై వెళ్ళి ఇంకో డాక్టర్ వెళ్దామని వెళ్తే ఆ డాక్టరు ఆ వాపును దాన్నంతా పరీక్షించి ఒకే ఒక ఇంజెక్షన్ ఇస్తాడు. ఈ ఇంజెక్షన్ సరిపోతుంది, మీకు ఆపరేషన్ అవసరం లేదంటారు. అంటే మనకు ఏదైనా కర్మ ఉన్నప్పుడు మన నుంచి బాబా ఒకటి కోరుతారు. ఆ కోరినటువంటి దాన్ని తప్పకుండా ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో అది దక్షిణ కావచ్చు, కొన్ని సందర్భాల్లో వారి పట్ల ప్రేమను పెంచుకోవడం కావచ్చు. ఇక్కడ ఆనంది స్వామికి బాబాకు మధ్య ఏ డబ్బుల్ ట్రాన్సాక్షన్ లేదు. బాబాకు తెలుసు ఆనంది స్వామి ఒక సన్యాసి, డబ్బుతో ఆయనకు పని లేదని చెప్పి. ఎందుకంటే ఆ రోజు సన్యాసులు సాధువులు కాలినడక తప్ప, ఏ గుళ్ళోనో భోజనం పెడితే తప్ప ఎక్కడ వారు ఎవరి దగ్గర రూపాయి తీసుకోరు, వారి దగ్గర రూపాయి ఉండదు. అయినా సరే బాబా ఒక అభయాన్ని ఇవ్వడానికి ఏమన్నారు, వారు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా వారికి మనం ఏదో ఒకటి ఇవ్వాలి శ్యామ అని అన్నారు. ఆ వయసులో వృద్ధుడైనటువంటి ఆనంది స్వామికి చెవి ఆపరేషన్ మరొకసారి చేస్తే ఇబ్బంది అయ్యేది. కానీ బాబా యొక్క వాక్కు చేత, ఎందుకంటే ఎంతో ఆదరంగా మన దగ్గరికి వచ్చాడు శ్యామ, ఆదరంగా వచ్చినటువంటి వారికి మనం ఏదో ఒకటి ఇవ్వాలి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బాబా దగ్గరికి మనం ఆశించి కాకుండా ఆదరంతో వెళ్ళాలి. బాబా వద్ద ఆశించడం మానేసి వారిని ప్రేమించడం మనం మొదలు పెడితే ఖచ్చితంగా ఆనంది స్వామికి ఎటువంటి మేలు జరిగిందో అటువంటి మేలు తప్పకుండా మనకు కూడా జరుగుతుంది. కాబట్టి బాబాతో మనం పెట్టుకోవాల్సినటువంటి బంధము ప్రేమ బంధమే. ఎందుకంటే ఒకసారి బాబా పట్ల ప్రేమను కలిగామనుకోండి, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల మనకు ప్రేమ ఉంటుంది. సమాజంలో తో పాటు కుటుంబంలో ఉన్నటువంటి వారందరినీ కూడా మనం ప్రేమించగలుగుతాం. ఇది బాబా పట్ల ప్రేమ కలిగి ఉండడం అనేటువంటిది కేవలం బాబాకు మనకు సంబంధించినటువంటిది మాత్రమే కాదు, ఖచ్చితంగా ఇది మన జీవితానికి ఉపయోగపడుతుంది. మామూలుగా ఒక సామెత ఉంటుంది, నీ యొక్క నిర్యాణము నువ్వెంత మంచివాడివో చెప్తుందట. అంటే నువ్వు చనిపోయినప్పుడు ఎంతమంది నీ కోసం పరితపించి నీ దేహాన్ని చూడడానికి వస్తారో అది నీ మంచితనాన్ని తెలియజేస్తుందట. ఎవరికి వస్తారు? అందరి పట్ల ప్రేమ కలిగి ఉండి అందరి పట్ల ఆదరంతో ఉంటే అటువంటి వాళ్ళు మాత్రమే నీ చివరి యాత్రకు వస్తారు. బాబా చెప్పేది కూడా అదే. చివరి అంకంలో నీ గురించి ఎవరైతే తప్పిస్తారో, ఎంతమంది అయితే నీ దేహం వెంట నడుస్తారో ఆ దాన్ని చూసి నువ్వు ఎంత ప్రేమను కూడగట్టుకున్నావు అనేటువంటిది అర్థమవుతుంది. మనము స్వార్థ బుద్ధితో ఉంటే ఎవడు మన వెంట మనతో పాటు చివరి అంకం వరకు రారు. కాబట్టి ఇవన్నీ కూడా బాబా చెప్పినటువంటి బోధ అంతా కూడా మన జీవితాన్ని, మన జన్మలను సార్థకం చేసుకోవడానికి. అందుకనే కదా కాకాసాహెబ్ దీక్షిత్ మరణిస్తే వేలాది మంది కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటికి వచ్చారు. ఎందుకని? కాకాసాహెబ్ దీక్షిత్ ఎంతో మందికి ఆదర్శం, ఎంతో మందికి సహాయం చేశాడు. కాకాసాహెబ్ ఇంటికి ఒక పేరు పెట్టారు అందరూ కూడా,
ఇది కాకాసాహెబ్ ఉచిత భోజన ధర్మశాల అని చెప్పి అనేటువంటి వారు. ఇంటికి వచ్చినటువంటి వారు భోజనం చేయకుండా ఎవ్వరూ వెళ్ళనిచ్చేటువంటి వారు కాదు. అంత గొప్ప సంస్కారం కాకాసాహెబ్ది. కాకాసాహెబ్కు పిల్లులంటే చాలా ఇష్టం. ఆ పిల్లులు ఒకటి కాస్త ఇంట్లో ఒక 10-20 తయారయ్యాయి. అదేంటంటే ఆ పిల్లలకు కలిగేటువంటి ప్రేమ ఏంటంటే కాకాసాహెబ్కు భోజనం పెట్టగానే వచ్చి కాకాసాహెబ్ చుట్టూ కూర్చుంటే ఆయన ఒక్కొక్క ముద్ద పిల్లికి పెట్టేవారు. నౌకర్లు ఒకరోజు ఏం చేశారంటే కాకాసాహెబ్ తినేదే మధ్యాహ్నం ప్రశాంతంగా, ఆ ఒక్క పూట కూడా యజమాని సరిగ్గా ప్రశాంతంగా తినట్లేదు కాబట్టి వారు తినేటప్పుడు పిల్లులన్నింటినీ కూడా బోన్లో వేయాలి. ఒకరోజు బోన్లో వేసేస్తారు. వేసేసిన తర్వాత కాకాసాహెబ్ అడుగుతాడు పిల్లులు ఎక్కడా అని చెప్పి. అయ్యా మీరు ప్రశాంతంగా తినాలని చెప్పి వాటిని బోన్లో వేసామంటే అవి బోన్లో రక్కుతూ ఉంటే నేను ఎలా ప్రశాంతంగా తింటాను, వాటిని వదలండి అని అంటాను. ఇప్పటికి కూడా కాకాసాహెబ్ గృహం ముంబైలో ఉంది, విలేపార్లేలో. ఇప్పటికీ వారి ఇంటి చుట్టూ కనీసం ఒక 10-15 పిల్లులు తిరుగుతూ ఉంటాయి. ఇది రుణానుబంధానికి ఒక ప్రతీక. ఈ విధంగా బాబాను ఆశ్రయించిన తర్వాత మనలో తెలియనటువంటి ప్రేమ ఒకటి జనిస్తుంది. ఆ ప్రేమయే మనల్ని ఉద్ధరిస్తుంది, బాబాకు దగ్గర చేస్తుంది. అంతే తప్ప కేవలం ఒక పూజతోటో లేకపోతే ఏదో వ్రతంతోటో ఇవేమీ కూడా కలియుగంలో మనల్ని తరింపజేయవు. కేవలం తరింపజేసేటిది భగవంతుని పట్ల ప్రేమ కలిగి ఉండడం మాత్రమే మనల్ని తరింపజేస్తుంది. భగవంతుని పట్ల ప్రేమ కలిగి ఉంటే నువ్వు సమస్త జీవుల పట్ల, నీ సాటి వాళ్ళ పట్ల, అందరి పట్ల ప్రేమను కలిగి ఉంటాం. కాబట్టి ఒక సమాజంలో ఒక మంచి వాతావరణాన్ని, సమాజంలో ప్రేమను నింపడానికి చాలామంది అడుగుతూ ఉంటారు. అనేక మంది దేవీ దేవతలు ఉండగా సద్గురువుతో ఏం పని అని చెప్పి. సద్గురువుతో ఉండేటువంటి పని ఇదే. మనుషుల్లో ప్రేమను జనింపజేస్తారు. సమాజంలో అందరూ కూడా సౌభ్రాతృత్వంతో, ప్రేమతో మెలగడానికి కావలసినటువంటి వాతావరణాన్ని సద్గురువు ఏర్పాటు చేస్తారు. చాలామంది అనుకుంటారు సద్గురువు భగవత్ స్వరూపమని, గురువును ఆరాధించాలని చెప్పి అనుకుంటారు. మనం బాబాను సరిగ్గా అర్థం చేసుకుంటే ఆయన ఒక గొప్ప సంస్కర్త. ఆయన మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత మన జీవితం సంస్కరించబడుతుంది. మనలో ఉన్నటువంటి ద్వేషభావం పోతుంది. మనలో ఉన్నటువంటి అర్షవర్గాలన్నీ కూడా తొలగిపోతాయి. అది సంస్కరించడానికి శ్రీ సాయిబాబా సద్గురువుగా ఈ కలియుగంలో వారు అవతరించారు. కాకపోతే చాలా మట్టుకు ఏం జరిగిందంటే బాబా కేవలం కోరికలు తీర్చేటువంటి భగవంతుడు. మనం ఒకటిస్తే వందిస్తాడు. ఆ ఒకటేమిటనేటువంటిది మనం అస్సలు అర్థం చేసుకోలేము. నిజంగా బాబాకు అసలైనటువంటివి సమర్పిస్తే నీలో ఉన్నటువంటి కల్ముషం, నీలో ఉన్నటువంటి ద్వేషం, నీలో ఉన్నటువంటి ఆక్రోశం, ఆగ్రహం, వీటన్నింటినీ బాబాకు సమర్పిస్తే నీలో ఏది నింపాలో దాన్ని బాబా నింపుతారు. ఎందుకంటే మన మనస్సుల్లో చాలా మట్టుకు ఖాళీ ఉండదు. ఎందుకంటే వీటితో ఆల్రెడీ ఫుల్గా నిండిపోయి ఉంటుంది. అక్షర వర్గాలతోటి, అదేవిధంగా మనకు ఉన్నటువంటి క్రోధము, సంస్కారాలతోటి నిండిపోయి ఉంటుంది. వాటిని ఖాళీ చేసుకున్నాం అనుకోండి, బాబా మన హృదయంలో ఉంటారు. ఉండి నీ జీవితం ఎప్పుడు ఎటువైపు ప్రయాణించాలి, ఏ విధంగా నీ జీవితం ముందుకు సాగాలి, ఆధ్యాత్మికమైనటువంటి పరిణితి పెంచడానికి సద్గురువు మనకు చాలా అవసరం. కాబట్టి బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మనము కేవలం కోరడం కాదు, ఆయన యొక్క బోధను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ బోధను అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా వారి యొక్క జీవిత చరిత్ర ఏదైతే సచ్చరిత ఉందో దాన్ని కనీసం చదివేటువంటి ప్రయత్నం చేయండి. సచ్చరిత చదవనటువంటి బాబా భక్తి ఏమాత్రం కూడా అది ప్రకాశించదు. ఆ సచ్చరితను చదివి దానిలో ఉన్నటువంటి విషయాలను అర్థం చేసుకుంటే అప్పుడు మాత్రమే బాబా యొక్క భక్తి వైభవం మనలో పెరుగుతుంది తప్ప ఇతరత్ర దేని వల్ల కూడా అది సాధ్యం కాదనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా బాబా మన జీవితానికి ఏం చేయదలుచుకున్నాడు? చాలామంది రకరకాలైనటువంటి మనం హోటల్కి వెళ్తే మెనూ కార్డ్ ఎట్లా అయితే మనం ముందే డిసైడ్ చేసుకుని వెళ్తామో ఈరోజు ఇది తినాలి అని చెప్పి, బాబా దగ్గరికి రాగానే ఫస్ట్ కోరికల చిట్టా అనేటువంటిది మన చేతిలో ఉంటుంది. నిజంగా ఏమీ కోరనటువంటి వారికే బాబా ఎక్కువగా ఇస్తారు. ఏమీ కోరనటువంటి వారికి.
చాలామంది జీవితాల్లో జరిగింది. అటువంటి స్థితికి మనం వెళ్ళాలి. ఎందుకంటే కాకాసాహెబ్ బాబా దగ్గరికి వచ్చి ఏమీ కోరలేదు, బాపుసాహెబ్ బూటీ కూడా ఏం కోరలేదు. ఆ రోజు వచ్చినటువంటి భక్తులు చాలామంది ఏమీ కోరినటువంటి స్థితిలోనే ఉన్నారు. ఈ రోజు లాగానే ఆ రోజు కూడా బాబా దగ్గరికి లక్షల మంది వచ్చి ఉంటారు. ముంబై, పూణే, గుజరాత్ వీళ్ళందరూ. ఈరోజు కూడా భారతదేశంలో లేకపోతే ఖండాంతరాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేక మంది ఈరోజు వస్తూ ఉన్నారు బాబా దగ్గరికి. కానీ ఆ రోజు వచ్చినటువంటి భక్తుల యొక్క అనుభవాన్ని, బాబా యొక్క కృపను మనం అర్థం చేసుకుంటే, ఆ రోజు కూడా లక్షల మంది, వేల మంది వచ్చారు కదా. ఆ లక్షల మంది, వేల మందిలో ఒక 84 మంది మాత్రమే ఎందుకు బాబా సమాధి మందిరంలో ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ల మాదిరిగా ఎందుకున్నారు అక్కడ? వాళ్ళకి ఎందుకు ఆ స్థానం కల్పించారంటే ఏమీ కోరనటువంటి స్థితిని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అందుకని బాబా నాతో పాటు మీరందరూ ఉంటారని చెప్పాడు. ఈరోజు సమాధి మందిరంలోకి వెళ్తే షిరిడీలో బాబా సభా మండపంలో అందరి చిత్రపటాలు ఉంటాయి. ఊరికనే ఎక్కలే వారి చిత్రపటాలు అక్కడికి. ఏమీ కోరనటువంటి స్థితికి వాళ్ళు వెళ్ళారు కాబట్టి బాబా వారిని అక్కడ ఉంచుకున్నారు. ఆ ఫోటోలను చూసినప్పుడల్లా మనకు కూడా మనసులో ఒక ఆలోచన రావాలి, బాబా వీళ్ళ మాదిరిగా నా యొక్క ప్రతిబింబాన్ని కూడా నీ హృదయంలో దాచిపెట్టుకోవాలి బాబా, ఆ విధంగా నేను కూడా పరిణితి చెందేటువంటి స్థితిని నాకు ఇవ్వు అని చెప్పి అడగాలి. ఇది అసలైనటువంటి కోరిక. ఈ కోరికను వదిలేసి మనం అనేకం బాబాను కోరుతూ ఉంటాం. ఎందుకంటే ఆ ఒక్కదానిని మనం పొందగలిగితే బాబా కూడా ఖచ్చితంగా కాలమాన పరిస్థితులు మారుతూ ఉన్నా సరే తన అసలైనటువంటి భక్తుడెవరు, ఆశ్రితుడెవడు అనేటువంటిది బాబా ఖచ్చితంగా గుర్తిస్తాడు. ఈరోజు సమాధి మందిరంలోకి కొన్ని వేల మంది రోజు దర్శనానికి వెళ్తారు. అందులో ఒక్కనైనా బాబా చూసి సంతోషపడతారు. ఒకేసారి క్యూ లైన్లో ఒక 100 మంది బాబా ముందు నిలబడితే బాబా ఒక్కరినే చూసి సంతోషిస్తాడు. ఎందుకంటే ఈ 100 మందిలో ఒక్కరు మాత్రమే ఉంటారు ఆయన చెప్పినట్టు నడుచుకునేటువంటి వారు, ఆయన చెప్పినట్టు ప్రేమభావాన్ని పెంపొందించుకున్నటువంటి వారు. బాబా ఆ రోజు నవ్వితే అందరూ అనుకునేటువంటి వారట, నన్ను చూసే బాబా నవ్వాడని చెప్పి. కాదు, బాబా తనకి ఇష్టమైనటువంటి భక్తుని చూసి నవ్వుతాడు. మనం భ్రమపడతాం నన్ను చూసే నవ్వాడని చెప్పి. నిన్ను చూసి నవ్వడానికి, నిన్ను పలకరించడానికి నీకున్నటువంటి అర్హతలు ఏమిటో కూడా మనము నిర్ధారించుకోవాలి. కాబట్టి బాబా దగ్గర ప్రేమను పొందడానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రేమే మనల్ని జీవిత సార్థకత వైపు నడిపిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము, నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి, కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమహారతి, జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి.
మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ. జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం, జ్ఞానహారతి జ్ఞానజ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి, జ్ఞానహారతి జ్ఞానజ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి. మిట్ట మధ్యాహ్న సమయాన ఇంటికెవరు వచ్చిన గాని అతిథి దేవో భవ అని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి ఆరోగ్యమునిచ్చు సాయి. అప్పుడే పరమాత్ముడు ప్రశాంతపరచు ఆత్మను. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే, ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. సాయీశుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని వేడి వేడి డేకిసాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో